ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒలింపిక్స్ చరిత్రలోనే ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్గా చరిత్రకెక్కింది. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఫైనల్ చేరింది. సెమీస్లో క్యూబన్ రెజ్లర్ గుజ్మన్ పై 5-0తో విజయం సాధించి భారత్కు మరో పతకాన్ని ఖాయం చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో మెడల్ ఖాయమైంది. ఈసారి ఒలింపిక్స్లో భీకర ఫామ్లో ఉన్న మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ వరుస విజయాలతో ఫైనల్స్కు దూసుకువెళ్లింది. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీ పడుతున్న వినేష్ ఫోగట్ ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ యూస్నిలీస్ గుజ్మాన్ను ఓడించింది. ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఫోగట్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచి వినేష్ దూకుడును ప్రదర్శించింది. మొదటి 3 నిమిషాల్లో కేవలం 1 పాయింట్ మాత్రమే సాధించిన వినేష్ ఫోగట్ తర్వాతి 3 నిమిషాల్లో ఏకంగా 4 పాయింట్లు సాధించింది. ఇక ఫైనల్ బౌట్ బుధవారం జరగనుంది. సెమీస్లో వినేష్ ఫోగట్ విజయం సాధించడంతో భారత్కు రెజ్లింగ్లో పతకం ఖాయమైంది. ఫైనల్స్లో గెలిస్తే రెజ్లింగ్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించిన ఇండియన్ రెజ్లర్గా నిలుస్తుంది. ఒకవేళ తేడా వచ్చినా రజత పతకం ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్లో వినేష్ ఫోగట్ డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ 1 జపాన్ రెజ్లర్ యూ సుసాకిని 3-2తో ఓడించింది. చివరి 10 సెకండ్లలోనే ఈ విజయానికి కావలసిన పాయింట్స్ సాధించింది. అదే జోరులో 7-5తో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్ను ఓడించి సెమీఫైనల్కు దూసుకువెళ్లింది. ఇక సెమీఫైనల్లో క్యూబా ప్లేయర్ను కూడా ఈజీగా మట్టి కరిపించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. రెగ్యులర్గా ఆడే 53 కేజీల కేటగిరీలో అంతిమ్ పంఘల్ ఒలింపిక్స్ అర్హత సాధించడంతో వినేష్ ఫోగట్ 50 కేజీల విభాగానికి మారింది. దాంతో ఆమె గెలవడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది. సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరింది.